ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లు ప్లే ఆఫ్స్ టార్గెట్ గా బరిలో దిగబోతున్నాయి. హోమ్ అడ్వాంటేజ్ తో రెచ్చిపోవాలని సీఎస్కే పట్టుదలగా ఉంది. సీజన్ ఆరంభంలో మాదిరిగా మళ్లీ సత్తా చాటాలని రాజస్థాన్ రాయల్స్ ఆరాటపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. 11 మ్యాచ్లు ఆడిన శాంసన్ సేన 8 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ 4వ స్థానంలో ఉంది. 12 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 6 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. జట్టుగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ బలంగానే ఉంది, కానీ నిలకడగా రాణించలేకపోతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో అజింక్య రహానే భారంగా మారాడు. ఈసారి అంచనాలు అందుకోలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ పై రహానే ప్లేస్ లో మరొకరిని ఆడించే అవకాశం ఉంది. రచిన్ రవీంద్ర కూడా దూకుడు చూపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రుతురాజ్ గాయక్వాడ్ మాత్రం ఫామ్ లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. కీలక దశలో ఫామ్ కొనసాగిస్తే రాజస్థాన్ రాయల్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. డారిల్ మిచెల్ కూడా అంచనాలు పెంచేస్తున్నాడు. శివం దుబే నిలకడగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో మొయిన్ అలీ సైతం ఆకట్టుకుంటున్నాడు. రవీంద్ర జడేజా నుంచి టీం మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ధోని కాస్త ముందుగా బ్యాటింగ్ కు దిగితే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బౌలింగ్ లో తుషార్ దేశ్పాండే, శార్దుల్ ఠాగూర్, శాంటన్ పై ఫోకస్ ఉండబోతోంది. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ కు స్పిన్ సవాల్ తప్పకపోవచ్చు. చివరిగా రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ సీఎస్కే ఓడిపోయింది. ఆర్ఆర్ స్పిన్ యూనిట్ బలంగా ఉంది. చెన్నైలో అశ్విన్ అనుభవం అక్కరకు రాబోతోంది. సండే మధ్యాహ్నం మ్యాచ్ జరగబోతున్నందున స్పిన్నర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. యశస్వి జైస్వాల్, బట్లర్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్లు శుభారంభం అందిస్తే చెపాక్లో పరుగుల విందు ఖాయం. వన్డౌన్లో సంజు శాంసన్ కీలకంగా నిలుస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ను మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కించాలనుకుంటున్నాడు. సీజన్లో టాప్ ప్లేసే టార్గెట్ గా ఆర్ఆర్ ను నడిపించడంపై దృష్టి పెట్టాడు. రియాన్ పరాగ్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రోమన్ పోవెల్ నుంచి భారీ స్కోర్ ను టీం మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. పేస్ బౌలర్లు బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ కీలకం కాబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. 2019 నుంచి చెన్నైలో డే గేమ్స్ 4 జరిగాయి. అందులో 3 మ్యాచ్లను చేజింగ్ జట్లే గెలిచాయి. సీఎస్కే ఆర్ఆర్ మ్యాచ్లో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది.